గత 23 మాసాల నుండి 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో, అంటే మొదటి 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుంది, పరలోకంలో ఉంటుంది. ఇక అప్పటి నుండి యూదుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని సాతాను, అంత్యక్రీస్తు వేధించడం ప్రారంభిస్తారు. ముగింపులో 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ఈ చీకటి శక్తులు, సాతాను, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, ప్రపంచ మిలిటరీ అంతా కూడా ఇజ్రాయెల్ కంట్రీకి అర్మగెద్దెను అనే చోటికి, స్థలానికి చేరుకుంటారు. ఈ శత్రువులందరూ ఎవరెవరు శత్రువులు ఉన్నారో మనము చూసాం కదండి. ఇప్పుడు ఎవరెవరు శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళంతా అక్కడ ఇజ్రాయెల్ ప్రజల మీద అటాక్ చేయడానికి సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ప్రపంచ మిలిటరీ, అంధకార శక్తులు, అధికారులు, ప్రధానులు కదా, దయ్యాలు, ఈ యొక్క దురాత్మ సమూహం అంతా కూడా అక్కడికి చేరుకుంది ఇజ్రాయెల్ కంట్రీ మీద అటాక్ చేయాలని. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు ఏమీ చేయలేక దుర్బలులై, బలహీనులై తండ్రి అయిన దేవునికి, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటే, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి ఇశ్రాయేలీలు పెట్టిన మొర పెడుతుంది. అప్పుడు ఆయన సముఖంలోనే తన భార్యను తీసుకుని నిలబడి ఉన్న యేసుక్రీస్తుని భూలోకానికి పంపిస్తాడు. యేసుక్రీస్తు వస్తూ తన భార్య అయిన పరిశుద్ధుల్ని, సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన భూలోకానికి వస్తాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు సంఘం ఒక ప్రక్క, ఈ చీకటి మోకంతా మిలిటరీ అంతా కూడా ఒక ప్రక్క ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వచ్చిన మిలిటరీ మొత్తాన్ని చితగొట్టేస్తాడు. ప్రపంచమంతటి నుండి వచ్చిన కోట్ల మంది ఆ యొక్క మిలిటరీ మొత్తాన్ని, ఎయిర్ ఫోర్సు, మిలిటరీ కదండి, మరలా నేవీ, ఆ మొత్తాన్ని కూడా చితగొట్టినప్పుడు వాళ్ళ రక్తం 322 కిలోమీటర్లు ప్రవహిస్తుందని, వాళ్ళ శవాల్ని పాతి పెట్టడానికి 7 నెలలు పడుతుందని, అలాగే వాళ్ళ శవాల్ని పీక్కు తినడానికి ఆకాశం నుండి గ్రద్దల్ని, పక్షుల్ని దేవుడు పిలిచినప్పుడు అవన్నీ కూడా వాటిని పీక్కు తింటాయని, యుద్ధ విమానాలని వాళ్ళు పొయ్యిలో వేసి కాల్చినప్పుడు, అంటే నిప్పంటిచ్చినప్పుడు అవి కాలుతూ 7 సంవత్సరాల వరకు యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు అన్నీ కూడా అలా ఉంటాయని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తుని ఏం చేస్తాడు అంటే చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. వాళ్ళిద్దరు మనుషులే. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అనే వాళ్ళు మనుషులే. వాళ్ళు ప్రాణంతో బ్రతికి ఉండగానే యేసు ప్రభు సంఘంతో పాటు భూలోకానికి ఎవరెవరు వస్తారంటే, ఇక పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా కొంతమంది వస్తారు. వచ్చి ఏం చేస్తారు అంటే ఈ యొక్క అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ప్రాణంతో ఉండగానే అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తారని చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. 20వ వచనము, 21వ వచనం. అప్పుడు ఆ మృగమును, అంటే అంత్యక్రీస్తు, మృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు. అప్పుడు ఆ మృగమును, అంటే అంత్యక్రీస్తును, దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, అలాగే ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు, అంటే అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను పట్టుకొని దేవదూతలు ఏం చేస్తారంటే వారిద్దరిని గంధకాలతో మండే అగ్నిగుండంలో ప్రాణంతోనే వేస్తారు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సాతాను సంగతి ఏంటి అంటే, సాతానుతో పాటు దురాత్మల సమూహం యొక్క సంగతి ఏంటి, విషయం ఏంటి అంటే, ప్రపంచమంతటి నుండి వచ్చిన సైన్యాన్ని, ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని చితగొట్టాడు. వాళ్ళందరూ చచ్చారు. వాళ్ళ రక్తం 322 కిలోమీటర్లు ప్రవహించింది. అయితే వాళ్ళ శవాలు గద్దలొచ్చి పీకు తిన్నాయని మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17, 18, 21వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. అయితే అంతవరకు ఓకే. మరి వాళ్ళనేమో చిత్తగొట్టాడు, గ్రద్దలు వచ్చి పీక్కుతున్నాయి. అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ఏం చేశారు? ప్రాణంతో ఉండగానే, బ్రతికి ఉండగానే వాళ్ళని అగ్నిగంధకాలతో మండే గుండంలో వేశారు. అంతవరకు ఓకే. ఇప్పుడు శత్రువులు ఎవరెవరు ఉన్నారు అంటే, ప్రపంచ దేశాల నుండి వచ్చిన సైన్యం, అంటే మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, దురాత్మ సమూహాలు, దయ్యాలు, ఇవన్నీ కూడా శత్రువులు సంఘానికి, అలాగే యోధా ఇశ్రాయేలు ప్రజలకి. యేసు ప్రభు మనల్ని వెంటబెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో యేసు ప్రభు సైన్యం అంతటినీ చిత్తగొట్టాడు. వాళ్ళ రక్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పుకున్నాం? 322 కిలోమీటర్లు. వాళ్ళ శవాల్ని గద్దలు వచ్చి, పక్షులు వచ్చి పీక్కుని తిన్నాయి. వాళ్ళు అంతవరకు వాళ్ళ సంగతి ఓకే. అయితే మిగిలిపోయింది ఇంకెవరు? దురాత్మలు, దయ్యాలు, ప్రధానులు, అధికారులు కదండి. కాబట్టి వాటన్నిటిని పట్టుకుని దేవదూతలు ఏం చేశారు? అగ్ని గంధకాలతో
మండే గుండంలో ఎవరెవరిని అంటే అంటే ఈ యొక్క అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని, దురాత్మ సమూహాల్ని, దయ్యాల్ని కదా, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు ఇవన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. హర్మగెద్దెను స్థలానికి ప్రధానులు, అధికారులు వీళ్ళందరినీ పట్టుకుని దేవదూతలు ఏం చేశారు, మొత్తం అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే అంత్యక్రీస్తు సంగతి ఏంటి అంటే సాతాను ఏం చేస్తాడు అంటే పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత. చదువుకుందాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అని మనము ఈ భాగంలో చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. సాతాను ఏం చేస్తాడు అంటే పాతాళము క్రింద ఉన్నటువంటి అగాధంలో ఒక దేవదూత పెద్ద సంఖ్యలు పట్టుకొని వాడిని 1000 సంవత్సరాలు అగాధంలో బంధించి వేసినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు భూమి మొత్తం క్లీన్ అయిపోయింది కదండి. ఆకాశ మండలం అంటే వాయుమండలంలో కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ బంధించాడో, ఎక్కడెక్కడ వేశాడో మనం జస్ట్ ఓవరాల్గా 1 by 1 చూసుకుంటూ వద్దాం. ఇప్పుడు హర్మగెద్దెను యుద్ధంలో పాల్గొన్న సైన్యం అంతటిని అంటే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతటినీ కూడా చిత్తగొట్టి చంపివేశాడు. వాళ్ళ రక్తం 322 మైళ్ళు దూరం ప్రవహించింది. వాళ్ళ శవాలు పీక తినడానికి గ్రద్దలు, పక్షులను పిలిచాడు. వాళ్ళు శవాలు పాతి పెట్టడానికి 7 నెలలు పట్టింది అని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి. నంబర్ 2 అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరినీ బ్రతికుండగానే అగ్నిగంధకాలతో మండే గుండంలో దేవదూతలు పడవేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా దురాత్మలు, దయ్యాలు, ప్రధానులు, అధికారులు వీళ్ళందరినీ కూడా దేవదూతలు పట్టుకుని ఏం చేశారు, అగ్నిగంధకాలతో మండే గుండంలో. ఎప్పుడు ఇవన్నీ 1000 ఏళ్ల పాలనకు ముందు, 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు రోజు కదండి. వీళ్ళందరినీ ఓడించాడు. కాబట్టి ఎవరెవరు శత్రువులు ఎక్కడెక్కడ దేవుడు పడవేశాడో చూస్తున్నాం. మూడవదిగా దురాత్మలు, దయ్యాలు, అలాగే లోకనాథులు, అలాగే ఇంకా చూసినట్లయితే అధికారులు, ప్రధానులు వీళ్ళందరినీ దేవదూతలు బట్టి ఏం చేశారు, అగ్నిగంధకాలతో మండే గుండంలో. నాలుగవదిగా మనం సాతాన్ని చూస్తూ ఉన్నాం. సాతాన్ని 1000 సంవత్సరాల అగాధంలో బంధించి వేశాడు. వేసి ముద్ర సీల్ వేసేశాడు. 1000 సంవత్సరాలు వాడు విడిపించబడటానికి ఆ జైలు నుండి వీలు లేదని అరెస్ట్ చేసి వాడిని అగ్నిగంధకాలతో మండే గుండంలో వేయలా. వాడితో మరలా పని ఉంది. కాబట్టి ప్రస్తుతం 1000 సంవత్సరాలు నీతి పాలన అయ్యేంత వరకు సాతాన్ని సంఖ్యలతో అగాధములో బంధించాడు అని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు 2 పేతురు 2:4లోను యోధా పత్రిక 6వ వచనంలో కొంతమంది దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని దేవుడు తీర్పు కొరకై కావలిలో బంధించి భద్రం చేశాడని మనం చూస్తున్నాం. వాళ్ళని ఏం చేస్తాడు అంటే 1000 ఏళ్ల నీతి పాలన అయిపోయేంత వరకు సాతానుకు తీర్పు తీర్చి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసేంత వరకు వాళ్ళని అక్కడే ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధ స్థలానికి రాలేదు, వాళ్ళు బంధించబడ్డారు. వాళ్ళు 1000 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటారు. 1000 సంవత్సరాల తదనంతరం వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ధవళ సింహాసనం ముందు ఆ పాపం చేసినటువంటి దేవదూతలకి యేసు ప్రభు ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు సంఘం ఆయన ఇరు ప్రక్కల సింహాసనాలు వేసుకొని దేవదూతలకు, పాపము చేసినటువంటి మనుషులందరికీ తీర్పు తీర్చి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తారు అని మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ 1000 సంవత్సరాలు భూమి మీద ఏం జరిగింది అదండి. ఇప్పుడు ఎవరెవరు లేరు. ఇప్పుడు అంత్యక్రీస్తు లేడు, అబద్ధ ప్రవక్త లేడు, సాతాను లేడు, దురాత్మలు లేవు, దయ్యాలు లేవు, అధికారులు లేరు కదా, లోకనాథులు లేరు, ఆ యొక్క మరి ప్రధానులు ఎవరు కూడా లేరు. భూమి అంతా కూడా క్లీన్ అయిపోయింది. వాయుమండలంలో కూడా ఎవరు లేరు. ఇక ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం చేయాలో దేవుడు అంతా చేసేసి సుంసాం చేసేసాడు మొత్తం కూడా. ఇప్పుడు భూమి మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. కాబట్టి అప్పుడు ఆ 1000 సంవత్సరాలు భూమి మీద ఏం జరిగింది అంటే దురాత్మలు, దయ్యాలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, అంధకార సంబంధులకు లోకనాథులు, అలాగే సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఎవరు కూడా లేరు భూమి మీద. కాబట్టి భూమి అంతా కూడా శుద్ధీకరించబడింది. అప్పుడు ఆ టైంలో ఆ 1000 సంవత్సరాలు ఏం జరిగింది అంటే అప్పుడు ఆ భూమి మీద ఎవరెవరు ఉంటారు, 2 రకాలైన మనుషులు ఉంటారు కదండి. భూమి మీద ఎవరెవరు ఉంటారు, 1000 ఏళ్ల నీతి పాలన ప్రారంభం కాబోతుంది అనమాట. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం చేయాలో దేవుడు అంతా చేసేసాడు. భూమి మొత్తం శుద్ధీకరించబడింది. ఇప్పుడు భూమి మీద ఎవరెవరు ఉంటారంటే చెప్పండి, 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు, విడవబడిన ఇశ్రాయేలీలు ఒకటి ఉంటారు,
రెండవదిగా చూసినట్లయితే విడవబడిన అన్యులు ప్లస్ నామకార్థ క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? భూమి మీదనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు భూమి మీద అంటే పరలోకం నుండి యేసు ప్రభు దిగి వచ్చినటువంటి యేసు ప్రభు కూడా 1000 ఏండ్లు భూమి మీదే ఉంటాడు. అదండి, 2 రకాలైన మనుషులతో పాటు ఎవరుంటారు అంటే ఒకటి యూదులు ఉంటారు. విడవబడిన యూదులు వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కానీ విడవబడిన యూదులందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా? నూతన యెరూషలేము పట్టణంలోకి తప్పకుండా ప్రవేశిస్తారు. ఎందుకంటే యెషయా గ్రంథం 65, 66 అధ్యాయాల్లోనూ, జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలోనూ వాళ్ళకి మెత్తని హృదయం దయచేశాడు. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపిస్తూ ఉండగా ఆకాశం తట్టు చూచి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ, ఎందుకంటే కరుణ నిందించు ఆత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తాడని గత ఆదివారం మనము ధ్యానించాం. కాబట్టి వాళ్ళు మేమే యేసయ్య మెస్సయ్య అని మేము పొడిచాము అయ్యో అని ఒక ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు కనుక చనిపోతే ఎలా అంగులారుస్తారో, రొమ్ము కొట్టుకుంటూ రోధిస్తారో అలా యేసయ్య విషయంలో రోధిస్తారు. ఆ దినాన ఒక్క నిమిషంలోనే విడవబడిన ఇశ్రాయేలు ప్రజలందరికీ, భూమి మీద సజీవంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక్క నిమిషంలోనే, ఒక్క క్షణంలోనే వాళ్ళందరికీ నూతన హృదయం ఇస్తాడు. కాబట్టి వాళ్ళందరూ రక్షించబడతారు. ఆ రక్షణ పొందిన పిల్లలు, ఆ యూదులు ఇక పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పటికే పరలోకానికి వెళ్ళిన సంఘం యేసయ్యతో పాటు భూలోకానికి దిగి వస్తూ ఉండగా వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందారు. ఇక వాళ్ళకి పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఖచ్చితంగా నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తారు అని మనము చదువుకుంటా ఉన్నాం. విడవబడిన యూదులు ప్లస్ ఎవరుంటారు భూమి మీద కాలంలో అంటే విడవబడినటువంటి అంటే 666వ ముద్ర వేయించుకున్నటువంటి అన్యులు ప్లస్ నామకార్థమైన క్రైస్తవులు వాళ్ళు కూడా విడవబడి ఉన్నారు. ఆ 2 రకాల ప్రజలైన వాళ్ళతో పాటు భూమి మీద ఇంకెవరు ఉంటారు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు 1000 ఏండ్లు భూమి మీదే ఆయన నివాసం చేశాడు. యేసు ప్రభుతో పాటు పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధులు కూడా సంఘం అంటే భూమి మీదే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. 2 రకాలైన ప్రజలు. ఒకటేమో మామూలు శరీరంతో మనుషులు ఉంటారు కదా. ఎవరెవరు ఉంటారు మామూలు శరీరంతో? విడవబడిన ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు మామూలు శరీరంతోనే. అలాగే 666వ ముద్ర వేయించుకున్నటువంటి అన్యులు ప్లస్ నామకార్థ క్రైస్తవులు మామూలు శరీరంతోనే ఉంటారు. అయితే పరలోకానికి ఎత్తబడి మరలా భూమి మీదకి వచ్చిన సంఘం మాత్రం అంటే పరిశుద్ధులు పునరుద్ధాన శరీరంతో భూమి మీద ఉంటారు అని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు ప్లస్ విడవబడిన మనుషులు వాళ్ళు ఆ 1000 సంవత్సరాలు మామూలు శరీరంతో ఉంటారు. ఆ రోజు యేసు ప్రభు ఇశ్రాయేలీల దేశంలో ఒక మందిరం కడతాడు. అదండి 1000 ఏండ్ల నీతి పాలన ప్రారంభం కాగానే యేసు ప్రభు ఏం చేస్తాడు? ఇశ్రాయేలీల దేశంలో యెరూషలేములో ఒక మందిరాన్ని కడతాడు. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఆ మందిరాన్ని గురించి వ్రాయబడి ఉంది. మీరు తప్పకుండా ఆ యేసు ప్రభు 1000 ఏండ్ల నీతి పాలనలో యెరూషలేము పట్టణంలో కట్టబోయే మందిరం ఎలా ఉండబోతుందో అది మీరు తప్పకుండా చదవాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ మందిరాన్ని కట్టి అందులో యేసు ప్రభు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆ రోజు నుండి 1000 సంవత్సరాలు యేసు ప్రభు భూమి మీద ఉండి పరిపాలన చేస్తాడు. దాన్ని 1000 ఏండ్ల పరిపాలన అంటారు. ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగేటప్పుడు ఈ భూమి మీద ఇందాక చెప్పుకున్న ఆ చీకటి శక్తులలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా భూమి మీద ఉండరు. ఎందుకంటే వాళ్ళని పాతాళం క్రింద అగాధంలో సాతాన్ని బంధించి వేశాడు. మిలిటరీని మొత్తం చితగొట్టేశాడు. ఆ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తను చీకటి అంధకార శక్తులు దయ్యాలు దురాత్మలు అన్నిటిని పట్టి అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళని వేశాడు. కాబట్టి ఇక ఎవరు కూడా భూమి మీద ఈ సృష్టిలో నెగిటివ్గా ఉన్నది ఏది కూడా ఉండదు. ఇక ఆ 1000 ఏండ్లు భూమి మీద ఈ సృష్టిలో నెగిటివ్గా ఉన్నటువంటి, ఎందుకంటే పాపం చేసేవాడు కూడా ఆ కాలంలో ఉండరు. ఎందుకంటే పాపం చేయించే సాతాను చీకటి మోకంతా బంధించబడింది. అగ్నిగుండంలో బంధించబడ్డారు. వాళ్ళు అగ్నిగుండంలో వేసేసాడు. అది బంధించడం కాదు కానీ సాతాను అక్కడే బంధించబడ్డాడు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త చీకటి మోకంతా కూడా అగ్ని గంధకాలతో తీర్పు తెచ్చి శిక్ష వేసేసాడు పర్మనెంట్గా వాళ్ళకి. కాబట్టి భూమి మీద 1000 ఏండ్లు నెగిటివ్గా ఉన్నది ఏది కూడా ఉండదు. ఎందుకంటే రోగాలు కూడా ఉండవు. రోగాలు పెట్టి సాతాను. ఆ కాలంలో భూమి యొక్క వాతావరణం 7 రెట్లు మారిపోద్ది. ఇప్పుడున్న సూర్యకాంతి ఉందో చూసారా? 1000 ఏండ్ల నీతి పాలన కాలంలో 7 రెట్లు వెలుగు ప్రకాశించిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో 1000 ఏండ్ల పరిపాలన కాలంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు యేసుక్రీస్తును గురించి పూర్తిగా తెలుసుకుంటారు. మనుషులందరూ కూడా ఆ 1000 ఏండ్లు నీతి పాలన కాలంలో దేవుని జ్ఞానంతో నింపబడి ఉంటారు. దేవుని జ్ఞానంతో
నింపబడి ఉంటారు. 1000 ఏళ్ళు దేవుని పాలన అనేది చాలా అద్భుతమైంది. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ 1000 ఏళ్ల నీతి పాలన గురించి మనము ఏదైనా ఒకరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభుని ప్రజలందరూ ఈ కంటితో చూస్తారు. పునరుత్థాన శరీరంలో ఉంటాడు యేసు ప్రభు. ఇప్పుడైతే దేవుణ్ణి ఎవరో చూడలేరు, చూడబోరు. కానీ ఆయన తన మహిమను తగ్గించుకొని, మానవుడు ఫిజికల్ బాడీతో ఉన్నటువంటి మానవుడు ఈ మానవ కంటితో చూడగలిగే అంతగా ఆయన తన మహిమను తగ్గించుకొని భూమి మీద 1000 ఏళ్ళు ఉంటారు. ప్రతి మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆ 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభుని ఈ కంటితోనే తప్పకుండా చూస్తారు. మనుషులందరూ యేసు ప్రభుని ముఖాముఖిగా చూస్తారు. 1000 ఏళ్ల పాలనలో మనుషులకు మరణం అనేది రావటం అసాధ్యం కదండి. ఆ కాలంలో ప్రతి మానవుడు 1000 ఏళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు నాకు 67 పోయి 68 రాబోతుంది కదండి. 67 సంవత్సరాలు పోయి 68వ సంవత్సరం రాబోతుంది. ఒకవేళ నేను విడవబడ్డాను అనుకుందాం, యేసు ప్రభు రాకడ వచ్చేసింది, పరిశుద్ధులందరూ ఎత్తబడ్డారు, 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుతో భూలోకానికి వచ్చారు. 1000 ఏళ్ల నీతి పాలన ఈ రోజు నుండి స్టార్ట్ అయింది అనుకోండి. నేను ఇప్పుడు బ్రతికేది 70-80 సంవత్సరాల లోపు కాదు. నా అంతం 70-80 సంవత్సరాలలో ఉండే ముగించేది కాదు. నేను 1000 సంవత్సరాలకి నా ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నాకు ఎక్కడ లేని యవన బలం వస్తుంది, ఎటువంటి వ్యాధులు ఉండవు అనమాట. చూసారా, ఆ కాలంలో 1000 ఏళ్ళు బ్రతుకుతారు ప్రతి మానవుడు కూడా. అయినా కానీ కొంతమందికి మరణం రావటం అసంభవం, కానీ వచ్చింది అనుకుందాం. కనీసం మానవుడు తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు బ్రతుకుతాడని యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో వ్రాయబడినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ కాలంలో వాతావరణం పూర్తిగా మారిపోద్ది. ఆ 1000 ఏళ్ళు యేసుక్రీస్తు భూమి మీద సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తాడు. ఆయనతో పాటు పునరుద్ధాన శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధులమైనటువంటి మనం ఈ భూమి మీద రాజ్యపాలన చేస్తూ ఉంటాం. మనం రాజులుగా ఉంటాం. అప్పుడు భూమి మీద మామూలు శరీరంతో ఉన్న మనుషులు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కట్టారు. ఈ భూమి అంతా కూడా ప్రజలతో నింపబడింది. అప్పుడు పునరుద్ధాన శరీరంలో ఉన్న పరిశుద్ధులు లేక సంఘానికి ఆకలి దప్పులు ఉండవు కదండి. ఆ కాలంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. 1000 సంవత్సరాల తర్వాత సాతానును కొద్ది రోజులు జైలు నుండి విడిపిస్తాడు. యేసు ప్రభు సాతానుతో అంటాడు, సాతానా, ఒకప్పుడు ఏదేళ్ళలో ఉన్న ఆదామవలను మోసం చేశావు. తిరిగి యేసు ప్రభు 1000 ఏళ్ళు భూమిని ఏదేళ్ళలాగా మార్చేశాడు. ఆ 1000 ఏళ్ళు ప్రజలు చాలా ఆశీర్వాదాలు అనుభవించారు కదా నా పాలనలో. ఈ 1000 ఏళ్ళు భూమి మీద నేను పరిపాలన చేశాను. నా పరిపాలనను ప్రజలందరూ కూడా సంతోషంగా, సమాధానంతో అనుభవించారు. ఇప్పుడు నువ్వు మరలా ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలన చూసిన మనుషుల దగ్గరికి వెళ్ళు. యేసు ప్రభు అంటాడు సాతానుతో, వెళ్ళి నువ్వు ఆ మనుషుల ద్వారా తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేయించు. చేయించాలనుకుంటే చేయించు. అగాధంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు జనరల్గా ఏం కనబడాలి చెప్పండి? జనరల్గా ఏం కనబడాలి? రిపెంటెన్స్ కనపడాలి, పశ్చాత్తాపం కనపడాలి. కానీ అప్పటికి తిరుగుబాటు చేసే స్వభావంలోనే ఉంటాడు సాతాను తిరుగుబాటు చేసే స్వభావంలోనే ఉంటాడు. 1000 ఏళ్ల పాలనలో ఏ మనుషులైతే దేవుని యొక్క దీవెనలు అనుభవించారో వాళ్ళ దగ్గరకు సాతాను వెళ్తాడు. మనుషుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే గోగు మాగోగు అనేవాళ్ళు. ఈ గోగు మాగోగు అనేవాళ్ళు రష్యా ప్రాంతానికి చెందినటువంటి వాడు. జోసిఫస్ అనే ఇశ్రాయేలీల చరిత్రకారుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, గోగు మాగోగు అంటే స్కిథియన్స్ అని రాశాడు. వాళ్ళు రష్యా ప్రాంతానికి చెందినవాడు. ఈ గోగు మాగోగు యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలన చూస్తారు. వాళ్ళు శాంతి, సమాధానాలు, సమృద్ధి, నిండైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి సాతాను వెళ్ళి మోసపు మాటలు చెబితే వాళ్ళు సాతానుతో ఏకీభవిస్తారు కదండి. 1000 ఏళ్ల యేసు ప్రభు పాలనను వాళ్ళు నిండారుగా అనుభవించినప్పటికీ సాతాను వెళ్ళి వాళ్ళను మోసపుచ్చినప్పుడు ఆ మనుషులందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సాతానుతో ఏకీభవిస్తారు. సాతాను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో కూర్చొని మాట్లాడతాడు. ఒక విషయాన్ని గమనించండి, మనుషులకు ఎంత మేలు చేసినా వాళ్ళు కీడే చేయడానికి పూనుకుంటారు. యేసు ప్రభు 1000 ఏళ్ల ఆయుష్కాలం వాళ్ళకి ఇచ్చి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తే ఇంకెందుకండి? ఆదామవ్వల దగ్గరికి సాతాను వెళ్ళి మీరు దేవతల వల్లే ఉంటారు అంటే వాళ్ళు దేవుని మాటల్ని ప్రక్కన పెట్టి ఏం చేశారు? సాతాను మాటలనే నమ్మారు. వాళ్ళు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. అలాగే సాతాను గోగు మాగోగు అనే ప్రజల దగ్గరికి వెళ్ళి మోసపు మాటలు చెప్తే
వాళ్ళు నమ్మి మోసపోయి సాతానుతో ఏకీభవించి దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుతో కలిసి దేవుని మీద యుద్ధానికి 1000 ఏళ్ళు నీతి పాలన చూసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మీద యుద్ధానికి సాతానుతో కలిసి వస్తారు అని మనము చూస్తాం. బహుశా నేను అనుకుంటాను సాతాను ఏమంటాడంటే ఆ గోగు మాగోగు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు మిమ్మల్ని పరిపాలించడం ఏంటి, నేనే మిమ్మల్ని పాలకులుగా చేస్తాను, మీరే దేవుళ్ళుగా ఉంటారని చెప్తాడేమో బహుశా కదండి. గోగు మాగోగు వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సాతానుతో ఏకీభవించి యేసు ప్రభు మీద తిరుగుబాటు చేస్తారు. ఆ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనము చదువుకుంటే 7వ వచనము నుండి 10వ వచనం వరకు, 7 నుండి 10, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును కదండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 8వ వచనం చదువుతున్నా. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని ఏది 1000 ఏండ్ల నీతి పాలన చివరిలో సాతానును కొద్ది కాలం చెరలో నుండి దేవుడు విడిపించినప్పుడు వాడు గోగు మాగోగు దగ్గరకు పోయి భూమి మీద ఉన్న ప్రజలందరి దగ్గరకు పోయి జనములను లెక్కకు 8వ వచనం 2వ లైన్లో జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వాళ్ళని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును అంటే యెరూషలేమును ముట్టడవేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకాలు గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు యుగయుగములో రాత్రింబగళ్ళు బాధించబడును అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులను దేవుడు మట్టితో చేశాడని బైబిల్ చెప్తుంది కదండి. మనుషుల్ని దేవుడు ఎలా చేశాడంట? నేల మట్టిని తీసుకొని దేవుడిని యెహోవా మట్టితో నరుని నిర్మించును అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవదూతల్ని దేవుడు చేసినప్పుడు అగ్నితో చేశాడని ఎక్కడో విన్నా. దేవదూతల్ని దేవుడు సృష్టించినప్పుడు దేంతో చేశాడట? అగ్నితో. మనుషులేమో మంటితో, దేవదూతలనేమో అగ్నితో సృష్టించినట్లు ఎక్కడో విన్నా. లూసిఫర్ సాతానుగా మారక ముందు దేవుడు అగ్నితోనే చేశాడు. సాతాను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తాడు దేవుడు కదండి. ఇప్పుడు మనం చదువుకున్న 10వ వచనం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20:10లో సాతాను తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్ చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం 3వ లైన్లో మనము చదువుకున్నప్పుడు 28వ వచనం 28వ అధ్యాయం 18వ వచనం 3వ లైన్లో 28వ అధ్యాయం 18వ వచనం అంతా చదువుకుందాం. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత సాతానుతో, ఇక్కడ సాతానికి వచ్చి వ్రాయబడి ఉంది, నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టిస్తాను, అది నిన్ను కాల్చివేయను, జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదును అని మనము చదువుకుంటా ఉన్నాం కదండి. కాబట్టి అక్కడ జరిగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాతాను తీసుకుని వెళ్ళి యేసు ప్రభు అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసినప్పుడు అగ్నిగంధకాలతో మండే గుండంలో నుండి వాడిని అగ్ని వచ్చి కాల్చక ముందే, అగ్నిగండంలో వేసినప్పుడు అగ్నిగుండంలో ఉన్న అగ్ని వాడిని కాల్చక ముందే వాడి శరీరంలోనే అగ్ని ఆల్రెడీ ఉంది. కాబట్టి అగ్నిగుండంలో నుండి వచ్చిన అగ్ని కాల్చక ముందే వాడి శరీరంలో ఉన్న అగ్ని వాడిని కాల్చివేసి వాడిని బూడిదిగా చేస్తుంది అని మనం దేవుని వాక్యంలో చదువుకుంటా ఉన్నాం. దేవుడు అలాంటి శిక్షను సాతానుకు వేయబోతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇంతటితో సాతాను చాప్టర్ క్లోజ్. వాడి అంతం ముగించబడింది. 1000 ఏండ్లు యేసు పాలన చూచి కూడా ప్రజలు సాతాను చేత మోసపోయి యేసు మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం క్రింద ఉన్న తిరుగుబాటు చేసి యేసు మీదకి వచ్చినటువంటి యుద్ధానికి వచ్చిన వాళ్ళందరి మీదకి అగ్నిగంధకాలు కురిపించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అగ్నిగంధకాలతో కాలిపోయినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. సాతాను పని ఏంటి అంటే ప్రజలను మోసం చేయటమే అని మనము చదువుకుంటూ ఉన్నాం. తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం. దేవుని సన్నిధిలో 1000 ఏండ్ల పాలనకు ముందే సాతానును దేవుడు 1000 ఏండ్లు అగ్నిగుండంలో వేయలేదు, కానీ పాతాళము క్రింద ఉన్న అగాధంలో పెద్ద సంఖ్యలతో దేవదూత వారిని బంధించి వేశాడు. దయ్యాలు, దురాత్మలు, లోకనాథులు, ప్రధానులు, అధికారులు
ఆ చీకటి మూక అంతటిని కూడా దేవదూతలు పరలోకం నుండి వచ్చి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేశారు. అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని అగ్నిగంధకాలతో వీళ్ళందరికీ శిక్ష. యుగ యుగాలు వాళ్ళందరూ అగ్నిగంధకాలతో మండే గుండంలోనే కాలుతూ ఉంటారు. ప్రపంచం నుండి వచ్చినటువంటి ఆ మిలిటరీ మొత్తాన్ని చితకొట్టి వేస్తాడు. వాళ్ళ రక్తం 322 కిలోమీటర్లు అంటే 200 మైళ్ళు ప్రవహిస్తుంది అని, ఆకాశం నుండి గ్రద్దల్ని పక్షుల్ని దేవుడు పిలిచినప్పుడు వచ్చి వాళ్ళ మాంసాన్ని, మిలిటరీ వాళ్ళ మాంసాన్ని అవి విందుగా ఆరగిస్తాయని మనం చూస్తూ ఉన్నాం. భూలోకం అంతా క్లీన్ చేయబడింది. 1000 ఏళ్ల నీతి పాలనలో నెగిటివ్గా ఉన్న ఏది కూడా లేదు. నెగిటివ్గా ఉన్న ఏది కూడా లేదు. రోగాలు ఉండవు ఆ 1000 ఏళ్ళు యేసుక్రీస్తు పరిపాలనలో. జైళ్ళు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, పోలీసులతో పని లేదు, జడ్జీలతో పని లేదు, కోర్టులతో పని లేదు, ఫార్మా కంపెనీలతో పని లేదు, మెడికల్ కంపెనీలతో, మెడికల్ షాపులతో పని లేదు. ఎటువంటిది అవసరం లేదు. దేవుని పాలన, అది నీతి పాలన. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఇప్పుడున్న సూర్యరశ్మి కంటే, వెలుగు కంటే 7 రెట్లు వెలుగు ప్రకాశించింది అని బైబిల్ గ్రంథంలో మనం ఆయా స్థలాల్లో చూస్తూ ఉంటాం. నీతి మాత్రమే ఉంటుంది. ఆ 1000 ఏళ్ళు నీతి పాలనలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. ఒకటి విడవబడినటువంటి యూదులు మామూలు శరీరంతోనే ఉంటారు. అలాగే 666 ముద్ర వేయించుకున్న అన్యజనాంగం ప్లస్ నామకార్థమైన క్రైస్తవులు కూడా 666 ముద్ర వేయించుకుని ఉన్నారు. వాళ్ళతో పాటు యేసు ప్రభు మహిమా శరీరంతో భూలోకంలో ఉంటాడు. యేసు ప్రభుతో పాటు పరిశుద్ధులు పరలోకానికి కొనుక్కోబడి భూలోకానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధులు. ఇదిగో నీవు మళ్ళాదాసుడు, నమ్మకమైన దాసుడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండావు కాబట్టి ఈ 5 పట్టణాల మీద నువ్వు ప్రధానిగా రాజుగా ఉండు, ఈ 10 పట్టణాల మీద నువ్వు రాజుగా ఉండు అని దేవుడు వాళ్ళకి ఆ పరిపాలన, ఆధిపత్యం, అధికారం అప్పగించినప్పుడు వాళ్ళు నమ్మకమైన వారుగా ఉండి, వాళ్ళకి వాహనాలు అక్కర్లేదు. పరిశుద్ధులు ఆ కాలంలో మహిమా శరీరంతో, ఆత్మ శరీరంతో, పునరుద్ధాన శరీరంతో ఉంటారు కనుక వాహనాలు అవసరం లేదు. ఆకాశంలో ఇక్కడ నుండి అమెరికా పోవాలంటే రెప్పపాట్లు వెళ్తారు, అమెరికా నుండి ఆస్ట్రేలియా పోవాలంటే రెప్పపాట్లు వెళ్తారు. ప్రపంచమంతా ఒక రెప్పపాటులోనే, కన్ను మూసి తెరిచేలోగా రెప్పపాటులో ప్రపంచమంతా వాళ్ళ శరీరం 7 రౌండ్లు కొట్టింది అని మనం చదువుకుంటాం. వాళ్ళు క్రీస్తుతో పాటు కలిసి పరిశుద్ధులు నీతి పాలన చేస్తారు. పరిశుద్ధులు ఎంతమంది అంటే భూమి మీద ఉన్న జనసమూహం కంటే కూడా ఎక్కువ మంది ఉంటారు. మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుంటాం. లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహం దేవుని సింహాసనం ఎదుట ఉంది. ఎవరు అంటే అప్పుడే పరలోకానికి కొనుక్కోబడిన పరిశుద్ధులు వాడు. ఆయా జాతుల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా ప్రజల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ముంచుడు బాప్తీసం పొంది కడమట్టుకు దేవుని ఆజ్ఞలు గైకొంటూ నమ్మకంగా జీవించిన వారిని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఆ జన సమూహం అంతా కూడా 3.5 సంవత్సరాలు ఆ దేవుని సింహాసనం ఎదుట ఉంటున్నారు. వాళ్ళు భూలోకానికి తీసుకుని వచ్చినప్పుడు భూమి అంతా కూడా ప్రజలతో నింపబడి ఉంటుంది. ఆ కాలంలో బ్రతికున్నటువంటి ప్రజలు 1000 ఏళ్ళు తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు, మనవాళ్ళు, ముది మనవాళ్ళు తరతరాల వరకు కంటూనే ఉంటారు. పిల్లల చేత భూమి అంతా కూడా నింపబడుతూనే ఉంటుంది. వాళ్ళ కంటే కూడా పరిశుద్ధులు ఇంకా అధికమైనటువంటి జనసమూహంగా ఉంటారు. వాళ్ళు దేవుని పాలనలో శాంతి, సమాధానం మాత్రమే ఉంటుంది. 1000 ఏళ్ల నీతి పాలన తదనంతరం సాతాన్ని దేవుడు విడిపించినప్పుడు ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళి మోసపుచ్చి దేవుని మీద తిరుగుబాటు చేయించి 1000 ఏళ్ల నీతి పాలన సుఖశాంతులతో వాళ్ళు గడిపి యేసు ప్రభు పాలన చూసినప్పటికీ సాతాను ఏం చెప్తాడో తెలియదు, కానీ మిమ్మల్ని మీరు ఆయన్ని ఆరాధించడం ఏంటి, మిమ్మల్ని నేను దేవుడిగా చేస్తాను, మీరే పాలకులుగా ఉంటారు అని బహుశా మోసపుచ్చి ఉండగా, ఆదామ వల్ల మోసపుచ్చింది ఇదిగా మీరు దేవతల వలె ఉంటారు అని. అట్లానే వాళ్ళందరినీ కూడా ఆ యెరూషలేము మీద ముట్టడి వేసినప్పుడు యేసు ప్రభు ఆకాశం నుండి అగ్ని దించి వాళ్ళని కాల్చివేశారు. సాతానును పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోను 6వ వచనం యోధ 6లో వ్రాయబడిన బంధించబడినటువంటి ఆ దేవదూతలకి, అంటే నోవహు కాలంలో నరుల కుమార్తెలు పోయి వ్యభిచార పాపం చేసినటువంటి ఆ దేవదూతల్ని, సాతాన్ని, బ్రతికున్న చనిపోయిన పాపుల్ని పైకి లేపి వాళ్ళందరినీ కూడా తీర్పు తీర్చి అగ్నిగంధకాలతో మండే కొండలు చేస్తాడు. సాతాను, చీకటి శక్తులు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అందరూ కూడా స్మాష్, పూర్తిగా అందరికీ తీర్పు తీర్చబడి నరకంలో వేయబడ్డారు. ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మీదకి షిఫ్ట్ చేస్తాడు. ఈ పరిశుద్ధులందరినీ కూడా, సంఘాన్ని
అలాగే ఆ నూతన యెరూషలేము పట్టణం వెలుపట అగ్నిగంధకాలతో మండే గుండంలో ఈ పాపులందరినీ కూడా వేస్తాడు. యుగ యుగాలు నూతన యెరూషలేము పట్టణంలోనే దేవుడి సింహాసనం వేసుకొని మనుషులతో కాపురు మొక్కాడు అని మనం చదువు. అది అద్భుతమైనటువంటి సన్నివేశాలు, నోటితో చెప్పనలవి కానిటువంటివి, ఊహకు అందని ఆ ఆనందమయ లోకంలో పరిశుద్ధులు ఉండబోతున్నారు. కాబట్టి కొద్ది కాలం సాతాను మోసపుచ్చాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉండగా ఆదామవల మోసపుచ్చాడు. ఈనాడు ప్రతి సేవకుడిని, ప్రతి విశ్వాసిని మోసపుచ్చాలని, ప్రతి మానవుడిని మోసపుచ్చాలని 1000 ఏళ్ల నీతి పాలన తదనంతరం మరలా ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళి వాడు ఏ మాయమాటలు చెప్తాడో తెలియదు. అందరూ కూడా మోసపోయి దేవుని మీద తిరుగుబాటు చేసి దానికి వస్తారు. కాబట్టి సాతాను మోసంలో మనం పడకుండా మోసపోకుడి దేవుడు వికరించబడడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉండగా ఈ అంత్యకాలంలో కొద్ది రోజులు పరిశుద్ధత, నీతి, ప్రార్థన, భక్తి, విశ్వాసం, యథార్థత, సత్యం, నమ్మకత్వం కాపాడుకుంటూ దేవుల్లో ముందుకు సాగుదాం. అట్టి కృప కూడి వచ్చిన మనందరికీ దయచేసినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారిని ఒకరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం.